ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మా ప్రియ సహోదరి సహోదరులకు, ప్రియ దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినం ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ మరొక నూతన దినాన్ని ఉచితమైన కృపలో మనకిచ్చినట్టుగా ఈ దినమును ప్రార్థనతో ప్రారంభించున్నారా? తప్పక దేవుని సన్నిధిని వెతుకుచు ఆయనతోనే వాక్యంతో ప్రార్థనతో ఆయన ముఖ దర్శనం చేయనట్లుగా ప్రతి దినాన్ని ప్రారంభిస్తే ఆయన ఇచ్చే ప్రతి వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చుటకు మరి సమర్థుడే శక్తివంతుడే ప్రభు మన పక్షమున పని చేయనే ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఇటు ఈ దిన దేవుని వాగ్దానం అనే యొక్క కార్యక్రమంతో ప్రభుని బలపరుస్తూ ఉండగా తప్పకుండా అనేకులకు షేర్ చేసి మరింతగా మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని నేను నిత్యమే ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహిస్తూ ఉండగా చదువుకుందాం. యోబు గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనంలో నుండి, దేవుడు ఆశ్చర్యముగా ఉరుముధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని ఈ ఉదయకాల సమయంలో ప్రభు తన మాటను వాగ్దానంగా మనకు అనుగ్రహించుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో ఈ దినము ఎలాగ ప్రారంభించి ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉండి ప్రారంభించి ఉన్నావు, ఏ రకమైన దిగులుతో చింతతో ఏ రకమైన ఆలోచనతో ఈ దినమును ప్రారంభించి ఉన్నావో ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను దృష్టించుచూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించి నీ ఎడల కనికరము చూపి నీ అందు జాలిపడి తన దయ చూపుటకి నీ అందుకు వచ్చి ఉన్నాడు. ఆ ప్రభు తన కార్యాలు చేయాలని ఆశతో ఆసక్తితో ఆయన సన్నిధిని వెతుకుచున్నావు. ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. ఆయన నీవు గ్రహింపలేని గొప్ప కార్యాలు చేసి నిన్ను ఉన్నతమైన స్థలంలో ఉన్నతమైన స్థితిలో నిలిపేందుకే ప్రభు ఈ ఉదయకాల సమయంలో నిన్ను దర్శించుచు ఇగో ఈ వాగ్దానం ద్వారా బలపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క సరస్సు తీరమునకు వెళ్ళినట్లుగా అక్కడ సీమోనుదైన ఒక దోణిలో ఆయన కూర్చున్నట్లుగా ఆ దోణిను ఆ యొక్క సీమోను ప్రభు గమనిస్తూ ఆ సీమోనుతో చెప్తూ ఉన్నాడు, నీ దోణెను దయచేసి లోతుకు నడిపించు అని. సీమోను రాత్రంతా శ్రమ పడ్డాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, రాత్రంతా కష్టపడ్డాడు తనకేమన్నా చేపలు దొరుకుతాయేమో అని. కానీ రాత్రంతా కష్టపడినా, రాత్రంతా శ్రమపడి ప్రయాసపడినా తనకేమీ దొరకక నిరాశతో సీమోను ఆ యొక్క ప్రాంతం మందని ఆ దోణిలో ఆ సీమోను బిడ్డ ప్రభు చూచి ఉన్నాడు. ఆయన చూచి సీమోనుతో చెప్తూ ఉన్నాడు కదా, నీ దోణెను లోతుకు నడిపించు అని. మేము ప్రయాసపడి ఉన్నాము, మాకేమీ దొరకలేదు, కానీ నీ మాట చొప్పున నేను వల వేద్దును అని ఆ యొక్క సీమోను వల వేసినప్పుడు విస్తారమైన చేపలతో వల పిగిలిపోయినంతగా ఆశీర్వాదించబడినట్లుగా వల పిగిలిపోయినంతగా చేపలతో మరి నింపబడినట్లుగా మనం చూస్తూ ఉంటాము. మరి ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కూడా అటు ఆశీర్వాదంలోకి ప్రభు నడిపించేందుకే నీవు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో తన వాగ్దానంతో వస్తూ ఉన్నాడు. అప్పటి వరకు సీమోను ఊహించి ఉండడు, అంత గ్రహింపలేని గొప్ప కార్యము తన పట్ల జరుగుతుందని ఊహించి ఉండడు. నిరాశతో నిరుత్సాహంతో ఉన్నాడు. మరి నా పరిస్థితి ఏమిటి, నా కార్యం ఎలా జరుగుతుంది అని. కానీ దేవుడు ఆ వ్యక్తిని దృష్టించాడు, ఆ వ్యక్తి పట్ల కృప చూపాడు, ఆ వ్యక్తిని దర్శించి మాట్లాడుచు తన దోణెను లోతుకు నడిపించమని మాట్లాడుచు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డ, నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు చేస్తున్న పనిని చూస్తూ ఉన్నాడు, ఉద్యోగాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు నిలుచున్న ప్రతి స్థలాన్ని ప్రభు పరిశీలన చేస్తూ ఆయన దృష్టి నీపై నిలిపి ఉన్నాడు. ఇదిగో ఈ ఉదయకాల సమయంలో పేతురు తన దోణెను లోతుగా నడిపించినట్లుగా నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని లోతుకు నడిపిస్తే, నీ ప్రార్థన జీవితాన్ని లోతుగా నడిపించుకోగలిగితే ప్రభు ఈ ఉదయకాల సమయంలో గ్రహింపలేని గొప్ప కార్యములతో నేను నింపుటకు నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు. గ్రహింపలేని గొప్ప కార్యాలు నీ పట్ల, నీ కుటుంబం పట్ల జరగాలి అన్నా, గ్రహింపలేని గొప్ప కార్యాలతో నువ్వు నింపబడాలి అన్నా దేవుని సన్నిధిలో వాక్యం అందరి విశ్వాసముతో నమ్మికతో ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థించు. ప్రభు తప్పకుండా గ్రహింపలేని గొప్ప కార్యములతో నేను నింపును గాక. ఈ వాగ్దానాన్ని పట్ల నెరవేర్చబడినట్లుగా కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు ప్రార్థన. తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయమున మీ ప్రియులకు మీరు అనుగ్రహించిన ఈ యొక్క వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రభా, ఆశ్చర్యకరంగా ఉరుముధ్వని చేయొచ్చు. ఇదిగో గ్రహింపలేని గొప్ప కార్యములు మీ ప్రజల పట్ల మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఎందరైతే ఈ వాగ్దానమందు నిలిచి ఉన్నారో ప్రభా, అద్భుతమైన కార్యాలు జరుగును గాక, ఆశ్చర్యమైన కార్యాలు జరుగును గాక. వారు గ్రహింపలేని గొప్ప కార్యములు ఉదయకాల సమయమున ప్రతి బిడ్డ పట్ల జరుగును గాకని ప్రార్థిస్తున్నా. ఆరోగ్యం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి ప్రభా. కుటుంబంలో నెమ్మది, సంతోషం, సమాధానం కలుగుచ్చేయండి. చేతి పని, ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార, పాడి పంటలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభు. ఉదయకాల
సమయన మీ ప్రియులు వారు ప్రారంభిస్తున్న ప్రతి చేతి పని ప్రయత్నంలో ఇదిగో నీ హస్తము తోడే ఉంచి వారి పనిని సఫలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, ఏ కుటుంబంలో నిరాశ కలిగి ఉన్నారో, ఏ కుటుంబంలో అసమాధానము కలిగి ఉన్నారో, ఇదిగో ప్రభా ఈ దినమున నీ సమాధానం వారిలోనికి వెళ్ళును గాక, ఐక్యత సమాధానంతో వారిని నేను స్తుతించుదును గాక నీ ప్రార్థిస్తున్నాను. ఈ దినముననే ఈ మాటలు వినుచున్న బిడ్డలు నూతనముగా వినుచున్న ప్రతి ఒక్కరు దీవించబడాలయ్యా. నీ వాక్కు చేత లోతైన అనుభవాలకు నడిపించబడాలి, నీ సొత్తైన ప్రజలుగా మార్చబడాలి. అటు గొప్ప రక్షణ కార్యములు మీరు జరిగించి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అలాగే దేవ చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవాళ్ళ చుట్టూ నీ కంచె వేయండి ప్రభా. అయ్యో ఉద్యోగాలు, గర్భాలు, అయ్యా ప్రతి విషయంలో కూడా నీ హస్తము తోడే ఉంచి సహాయం అందించి ప్రతి కార్యాన్ని జరిగించమని అడుగుతున్నాను. చదువుకున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచే. అయ్యా రాస్తున్న ఎగ్జామ్స్ పట్ల కృప చూపండి. ఎవరి బిడ్డల్ని కబంధస్థల్లో బంధించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఇహపర సంబంధ దీవెనలు ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని, అయ్యా దైవజనులను ప్రభుని పనుల పరిచయలో ప్రతి ఒక్కరిని అయ్యా గ్రహింపలేని గొప్ప కార్యాలతో నింపి అయ్యా ఆశీర్వాదకరంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ దినమని ఎందరైతే మ్యారేడ్ డాలుగా బర్త్డే జరుపుకుంటున్నారో నీ నామంలో వారిని దీవించుచుండగా ప్రభా నీ దృష్టి వారిపై నిలపండి. ఆశ్చర్యమైన కార్యాలు ప్రతి ఒక్కరి పట్ల జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఉదయకాల సమయమున ఇచ్చిన వాగ్దానం మీ పట్ల నెరవేర్చి ఆశ్చర్యమైన కార్యాలతో నింపునుగాక.